నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ భవానీ నాయక్ 01. ఈ రోజు నేను ఒక హెల్దీ టేస్టీ జ్యూస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ని అయితే చూపిస్తాను. పర్టికులర్ గా హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయాలి అనుకునే వాళ్ళకి, హెయిర్ స్ట్రాంగ్ గా ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ డ్రింక్ చాలా బాగుంటుంది. ఈ జ్యూస్ లో యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని నేచురల్ గా బాడీకి స్ట్రెంగ్త్ ఇవ్వడంతో పాటు స్కిన్ అండ్ హెయిర్ కి కూడా చాలా హెల్ప్ చేస్తాయి. ఎలా ప్రిపేర్ చేసుకున్నానో స్టెప్ బై స్టెప్ క్లియర్ గా చూపిస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. ఈ జ్యూస్ వచ్చేసి కంప్లీట్ గా డ్రై నట్స్ తోనే చేసింది అండ్ వితౌట్ షుగర్. ఇక్కడ నేను నాకు మా వారికి ఇద్దరికి మాత్రమే ప్రిపేర్ చేస్తున్నాను. సో అదే క్వాంటిటీ తీసుకుంటున్నాను అనమాట. దాదాపు ఒక 15 నుంచి 16 బాదంలు అయితే తీసుకున్నాను. బాదంలో ప్రోటీన్ అండ్ హెల్దీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల హెయిర్ గ్రోత్ కి హెల్ప్ అవుతుంది, స్కిన్ గ్లో ఇంప్రూవ్ చేస్తుంది అండ్ ఆల్సో బాడీకి ఎనర్జీ బూస్ట్ చేస్తుంది. తర్వాత 5 నుంచి 6 వాల్నట్స్ తీసుకున్నాను. బ్రెయిన్ హెల్త్ కి వాల్నట్స్ అనేవి చాలా మంచిది. వెయిట్ మేనేజ్మెంట్ లో సపోర్ట్ చేస్తుంది, హెయిర్ ఫాల్ రెడ్యూస్ అవ్వడంలో హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకా 2 అంజీర్ అయితే యాడ్ చేశాను. ఇందులో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది, కాన్స్టిపేషన్సీ ప్రాబ్లమ్ ని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. నేచురల్ స్వీట్నెస్ తో పాటు డైజెషన్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్, ఇవి 2 స్పూన్స్ తీసుకున్నాను. విటమిన్ ఈ రిచ్ గా ఉండటంతో పాటు ఇమ్యూనిటీకి సపోర్ట్ చేస్తాయి, స్కిన్ అండ్ హెయిర్ హెల్త్ కి కూడా ఇంప్రూవ్ చేస్తుంది. సేమ్ క్వాంటిటీలో పంకిన్ సీడ్స్ ని కూడా యాడ్ చేశాను. జింక్ అండ్ ఐరన్ అనేది ఎక్కువగా ఉంటాయి, హెయిర్ థిన్నింగ్ ని రెడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక 10 నుంచి 15 క్యాష్యూస్ తీసుకున్నాను. ఇందులో హెల్దీ ఫ్యాట్స్ అండ్ మినరల్స్ ఉంటాయి, బాడీకి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తాయి, జ్యూస్ కి క్రీమీ టెక్స్చర్ ని కూడా ఇస్తుంది. కొన్ని కిస్మిస్ కూడా యాడ్ చేశాను. ఇందులో ఐరన్ కంటెంట్ ఉంటుంది, హీమోగ్లోబిన్ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, నేచురల్ స్వీట్నెస్ ని కూడా యాడ్ చేస్తుంది. కావాలనుకుంటే పిస్తాను కూడా యాడ్ చేయండి, కానీ సాల్టెడ్ కాదు, నార్మల్ గా ఉన్నది యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఇంకా వాటర్ యాడ్ చేసేసి ఇలా ఓవర్ నైట్ అనేది పక్కన పెట్టేయాలి. నెక్స్ట్ డే ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంటుంది. దీన్ని మళ్ళీ సపరేట్ గా వాష్ చేయడం అలాంటిది ఏం చేయకూడదు. సో డైరెక్ట్ గా మనం మిక్సీ జార్ లోకి ఇలానే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇవైతే మంచిగా నానిపోయాయి. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు దీన్ని మనము ఒక మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇది నిజంగానే హెయిర్ కి మంచిదా అంటే డెఫినెట్లీ ఎస్. ఈ జ్యూస్ లో ఉన్న నట్స్ కానీ సీడ్స్ కానీ హెల్దీ ఫ్యాట్స్ అన్నమాట. సో ఒమేగా 3, జింక్, ఐరన్ అండ్ విటమిన్ ఈ ఉంటాయి. ఇవన్నీ హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ చేయడానికి, హెయిర్ ఫాల్ రిడ్యూస్ చేయడానికి, హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఇందులో ఏదో ఒక ఫ్రూట్ యాడ్ చేసుకుంటే ఇంకా టమ్మీ ఫుల్ గా ఉంటుంది. ఈ జ్యూస్ ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా తీసుకుంటే ఆఫ్టర్నూన్ వరకు ఆకలి అనేది ఉండదు, అంత ఫుల్ఫిల్ గా ఉంటుంది. అండ్ నాకు పర్టికులర్ గా బనానా ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం అనమాట. సో నేను ఎక్కువగా బనానానే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. స్వీట్నెస్ కోసం నేను ఇక్కడ డేట్స్ తీసుకుంటున్నాను ఇన్స్టెడ్ ఆఫ్ షుగర్ కానీ హనీ కానీ. ఇక్కడ మనం డేట్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. నార్మల్ గానే ఈ జ్యూస్ కొంచెం స్వీట్ గా ఉంటుంది, ఎందుకంటే మనం నట్స్ తో పాటు కిస్మిస్, అంజీర్ అండ్ బనానా కూడా యాడ్ చేసాం కదా. సో నేచురల్ గానే స్వీట్నెస్ అనేది యాడ్ అయిపోతుంది. ముందుగా కొంచెం సాఫ్ట్ గా బ్లెండ్ చేశాను. ఈ జ్యూస్ అనేది కొంచెం థిక్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనకు కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ కావాలి అని వాటర్ తో పాటు మిల్క్ ని కూడా కొంచెం యాడ్ చేశాను. ఒకవేళ మిల్క్ వద్దు అనుకుంటే దాని ప్లేస్ లో కంప్లీట్ గా వాటర్ నే యాడ్ చేసుకోవచ్చు. మరోసారి బ్లెండ్ చేసిన తర్వాత ఫైనల్లీ ఈ క్రీమీ అండ్ థిక్ హెల్దీ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇది వెయిట్ లాస్ జర్నీకి పనిచేస్తుందా అంటే అవును. ఒకప్పుడు నేను వెయిట్ లాస్ జర్నీ చేస్తున్నప్పుడు ఇది నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా తీసుకునేదాన్ని. మంచి ప్రోటీన్ రిచ్ జ్యూస్ అన్నమాట. సో దీని వల్ల స్టమక్ అనేది లాంగ్ టైం ఫుల్ గా ఉంచుతుంది, అన్నెసెసరీ క్రేవింగ్స్ కూడా తగ్గుతాయి. కానీ క్వాంటిటీ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. 1 గ్లాస్ అనేది సరిపోతుంది. రెగ్యులర్ గా బ్యాలెన్స్ డైట్ తో పాటు ఇలాంటి హెల్దీ డ్రింక్స్ తీసుకుంటే హెయిర్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవ్వడంలో మంచి సపోర్ట్ ఇస్తుంది. సో ఇలా ఈజీగా ఇంట్లో హెల్దీ అండ్ టేస్టీ క్రీమీ జ్యూస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సార్లు చెప్పాను, మన బాడీ ఇంటర్నల్ గా కూడా అంతే స్ట్రాంగ్ గా ఉండాలి. ఎక్స్టర్నల్ గా ఎంత ట్రై చేసినా మన ఫేస్ కానీ మన హెయిర్ కానీ అంత గ్లో అండ్ షైనీ హెయిర్ అయితే హెల్దీగా ఉండదు. మీరు ట్రై చేసి చూడండి, కానీ రెగ్యులర్ బేస్ లో ట్రై చేయాలన్నమాట. సో రిజల్ట్ అనేది మీకే అర్థం అవుతుంది. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ కలుద్దాం. బాయ్.